మాకు దూరం అయిపోతున్నాయి, రష్యా ఇండియాలు చైనాకు దగ్గర అయిపోతున్నాయి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం మళ్ళీ ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో భారతదేశంతో ట్రేడ్ డీల్ చర్చ జరుగుతోంది అని చెప్పారు. అంటే ట్రంప్ ఏ రోజు ఎట్లా మాట్లాడతారు, భారత్ స్నేహం పెంచుకుంటా అంటున్నారు, వెనక ప్లాన్ ఏమో ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అమెరికా పాలసీ ఏంటి అసలు? అంటే ఒకటేందంటే మనం రష్యా విషయంలో మనం బెదిరిస్తే మనం దారికి వస్తాం అనుకున్నారు, బట్ మన దారికి రాలేదు. బెదిరింపులు మా దగ్గర పనిచేయమని చెప్పాం. దాంతో ఇప్పుడు ఆయన తగ్గి ఆయన ట్వీట్, ఎందుకంటే నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళాలి సెప్టెంబర్లో, కానీ ట్రేడ్ డీల్ ఈ పరిస్థితిలో నేను వెళ్ళనని ఆయన అనౌన్స్ చేసేశారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. అక్కడ సొంత దేశంలో విమర్శలు వస్తున్నాయి, నువ్వు భారతదేశం లాంటి మిత్ర దేశాన్ని లాస్ట్ 20 years గా మన సంబంధాలు చాలా బాగున్నాయని ఎందుకు పోగొట్టుకుంటా అని విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గి వాళ్ళ ఒక అడుగు వెనక్కి తగ్గినట్టుగా భారతదేశంతో ట్రేడ్ డీల్ త్వరలో కుదురుతుంది, నరేంద్ర మోడీ నా మంచి మిత్రుడు అంటే నరేంద్ర మోడీ కూడా ఎస్ ట్రంప్ నాకు మంచి మిత్రుడు, ట్రేడ్ డీల్ కుదురుతుందేమో అని చెప్పి ట్వీట్ చేశారు. మాట్లాడదాం. మనతో పాటు అలేఖ్య గారు ఉన్నారు, వెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు, అందరూ కూడా జాయిన్ అవుతారు. ముందుగా అలేఖ్య గారు, సో ఏమనిపిస్తుంది ఈ లాస్ట్ 2 days గా జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకు? మీకు గుర్తుంటే భరత్ గారు, మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆల్రెడీ అనుకున్నాము, నేను చెప్పాను కూడా, ట్రంప్ అదే మాట మీద లాంగ్ నిలబడరు, ఎప్పుడైనా ఇలా సడన్ గా ఫ్లిప్ అవుతారు. ఇప్పుడు ఆయన ఈ టారిఫ్స్ అని చెప్పి పెంచుతున్న ప్రతిదీ ఇండియాని భయపెట్టడానికి చేసే చర్య తప్పిస్తే ఇదొక పర్మనెంట్ ఇది కాదు అని ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఆ పాయింటే ప్రూవ్ అవుతోంది. ఓకే, అందుకనే ఆయనకి 2 రకాలుగాను బ్యాక్లాష్ వచ్చింది ఈ విషయంలో. ఒకటి, ఇంటర్నల్ గా తన పార్టీ వాళ్ళు కూడా కాదు అన్నారు, రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరు కూడా మనకి ఇండియా అనేది ఒక మంచి కంట్రీ, వాళ్ళతో మనం టైజ్ చెడగొట్టుకోకూడదు అన్నది తనకి ఇంటర్నల్ గా బ్యాక్లాష్ వచ్చింది. సొంత పార్టీలో కూడా వ్యతిరేకత, సొంత పార్టీలో కూడా వ్యతిరేకత. డెమోక్రాట్స్ వ్యతిరేకించడం సహజమే, బట్ రిపబ్లికన్స్ కూడా వ్యతిరేకించడం. అక్కడ రీజన్ ఏంటి అంటే ఇండియన్ డయాస్పోరా అండి. అక్కడ అమెరికాలో కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో దానికి అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి, యూరోపియన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ తీసుకోండి, స్వీడన్ తీసుకోండి, వీళ్ళందరూ ఇండియాకి ఫేవర్ గా ఉండే కంట్రీస్. సో ఇలాంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియా సపోర్ట్ లేకపోతే ట్రేడ్ లో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నది ఆ ప్రెషర్ అమెరికా మీద పెట్టడం జరిగింది. సో ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా 2 రకాలుగాను ట్రంప్ కి తన డెసిషన్ మీద బ్యాక్లాష్ వచ్చింది. పాయింట్ 1. పాయింట్ 2, టారిఫ్స్ పెంచగానే ఇండియా భయపడి కాళ్ల బేరానికి వస్తుంది అని ఆయన ఏదైతే గెస్ చేశారో అది జరగలేదు. ఇండియా చేయలేదు ఆ పని, సైలెంట్ గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది వెతుక్కుంటా ఉంది. ఎక్కడ అమెరికాని గట్టిగా క్రిటిసైజ్ చేసి ఒక ట్రేడ్ వార్ అనౌన్స్ చేయలేదు, గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, చాలా సటిల్ గా రియాక్ట్ అవుతూ వచ్చింది. ఇవన్నీ చూసి ట్రంప్ కి ఏమి ఆప్షన్ లేక ఇలా స్టెప్ బై స్టెప్ ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో స్టేట్మెంట్స్ మెల్లగా ఇట్లా ఒక రకంగా, ముందేమో మొన్న ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ రోజు మళ్ళీ భారత్ తో మేము ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాము అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, సో ఏమవుతుంది, కథ సుఖాంతం అవుతుందా? అవ్వాల్సిందే కదా, అవ్వకపోతే ఆ కథ ఎండ్ అయినట్టు కాదు. సో అంటే ట్రంప్ ఏదో బెదిరించారు కానీ అది వర్కౌట్ అవ్వదు. ఒకటేనండి, ఇప్పుడు మనం బతుకుతున్న ఇది ఈ ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీసే ఇది మొదలు పెట్టాయి. ఓకే, ఇక్కడ నుంచి చైనా నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళనివ్వండి, ఇండియా నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళండి, తర్వాత మన దగ్గర ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్టర్న్ కంట్రీస్ లో బాగా బూస్ట్ అయిందో అప్పటి నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకొనివ్వండి. మన వరల్డ్ అంతా చాలా ఇంటర్లింక్డ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒక కంట్రీ సపోర్ట్ లేకుండా ఇంకొక కంట్రీ బతికే పరిస్థితి లేదు. అది ఒక రష్యా లాంటి మిలిటరీలీ స్ట్రాంగ్ నేషన్ అవనివ్వండి, యుఎస్ లాంటి ఎకనామికల్లీ స్ట్రాంగ్ నేషన్ అవనివ్వండి, ఇంకొక కంట్రీస్ సపోర్ట్ లేకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళటము అనేది సాధ్యమయ్యే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకే
ఎప్పుడైనా గ్లోబల్ ట్రీటీస్ విషయానికి వస్తే ఎవ్వరూ పర్మనెంట్ మిత్రువులు కాదు, ఎవ్వరూ పర్మనెంట్ శత్రువులు కాదు. ఎవరితో సంబంధం లేదు, నాదొక్కటే నేను బతుకుతాను అంటే అది అవ్వదు. సో ఇంకా ట్రేడ్ డీల్ అయిపోయినట్టేనా? అవుతుంది, చర్చలకైతే వచ్చారు కదా, త్వరలో అవుతుంది అని ఆయన అన్నారు, ఆశాభావం వ్యక్తం అవును. కానీ ఖచ్చితంగా అవుతుంది, మనకి ఫేవర్ లోనే జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే. సో బట్ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు నరేంద్ర మోడీ వెళ్ళట్లేదు, బయలెటరల్ టాక్స్ అప్పుడు ఉంటాయి అనుకున్నాం, వెళ్ళట్లేదు, జయశంకర్ మాత్రమే వెళ్తారని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అవునండి, ఇదంతా స్ట్రాటజీలో పార్టే. నేనైతే అదే అనుకుంటున్నాను, చాలా స్మార్ట్ డిప్లొమసీ చేస్తున్నారు. అందుకనే టోటల్ గా వెళ్ళకుండా, ఇండియా రిప్రజెంటే చేయలేదు అని పేరు రానివ్వకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రిప్రజెంట్ చేస్తున్నారు ఇండియాని. సో అక్కడ బైలేటరల్ మీటింగ్స్ లో వచ్చిన ఇదిని బట్టి అప్పుడు మన లెవరేజెస్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసుకుని మేబీ అప్పుడు మోడీ గారు డైరెక్ట్ గా వెళ్లి కలవడం చేస్తారేమో, చూడాలి ఎలా జరుగుతుందో. సో ట్రంప్ లాస్ట్ ఆయనకైతే రష్యా ఇండియా ఎక్కడ చైనాకు పోతున్నాయని ఒక మాట మాట్లాడారు, తర్వాత ఇవాళ ట్రేడ్ డీల్ దగ్గరకు వచ్చింది అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ప్లేట్ ఫిరాయించారని గ్యారంటీ ఏమైనా ఉందా? మొన్నటి వరకు సెకండ్ రే తర్వాత మళ్ళీ ఇంకా శాంక్షన్స్ ఉంటాయని కూడా మాట్లాడారు. శాంక్షన్ అన్న వర్డ్ కూడా వాడారు. అవును, శాంక్షన్స్ ఉంటాయన్న వర్డ్ వాడినా కూడా యూరోపియన్ కంట్రీస్ అండి, వాళ్ళు ఖచ్చితంగా దానికి అగెయిన్స్ట్ గా మాట్లాడేశారు, ఓపెన్ గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది అన్నది ట్రంప్ చూపిస్తున్న మెయిన్ కారణం. ఇండియా ఒక్కటేనా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది? కాదు కదా. యుఎస్ తో ఎలైన్ అయి ఉన్నవి ఇంకా చాలా దేశాలు కూడా రష్యాతో ఎన్నో రకాలుగా సంబంధాలు పెట్టుకొని ఉంది. ఈ టైంలో ఇండియాకి మాత్రమే శాంక్షన్స్ ఇవ్వటం తప్పు అనేది ట్రంప్ ని వరల్డ్ కంట్రీస్ చాలా ఖండిస్తున్నాయి. ఇవన్నీ ఇండియా తగ్గలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి ట్రంప్ అంత మూర్ఖుడు కూడా కాదు, ఇంకా శాంక్షన్స్ విధిస్తాను, ఇంకా టారిఫ్స్ పెంచుతాను అని ఆ లైన్స్ లో అయితే మాట్లాడరు. ఈ తగ్గుముఖం పట్టారు కదా, అది ఖచ్చితంగా తగ్గుతుంది, ఇండియాకి ఫేవర్ లో ఫర్దర్ గా డీల్స్ వస్తాయి. గిరిధర్ గారు, సో ఇవాళ పొద్దున్నే ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూసుంటారు, ఏమనిపించింది? ఆయన మాటకే నిలకడలేదండి. సరే, ఆయన నరం లేని నాలుకనా అలా కాదు. అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, దేశాన్ని నడిపించడం ఒక బిజినెస్ మ్యాన్ తరం కాదు. అది బిజినెస్ మ్యాన్ కంటే అతీతమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి అది ఆయనకు అవగాహన లేదు, అర్థం కావట్లేదు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ టారిఫ్లు పెట్టి ప్రపంచాన్ని ఏదో విధంగా వంచి తనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ తీసుకుందామని ప్రయత్నం చేశాడు ఆయన. ఆల్రెడీ ఈ ఒత్తిడికి తల ఒగ్గి మనకు జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, మలేషియా, ఇండోనేషియా కావచ్చు, లేదా మనకు యూకే కావచ్చు, మనకు యూరోప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ దాసోహం అన్నాయి. కానీ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు రష్యా కావచ్చు, మనకు ఇది మన చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ససేమిరా అంటున్నాం. కొంత కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం మనము. యాక్చువల్ గా పీయూష్ గోయల్ గారి టీమును తర్వాత అమెరికన్ టీం ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి, ఒక పర్టికులర్ స్థాయికి మనం ఆల్రెడీ ఒప్పుకున్నాం. మనం ఇంతవరకు ఇవ్వనంత కన్సెషన్స్ ఆల్రెడీ అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఈ ట్రేడ్ మన ఇద్దరు ఒప్పుకున్నటువంటిది ఒక డాక్యుమెంట్ ఆయన ముందర పెడితే దాన్ని ఆయన తిరస్కరించాడు. సో ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటున్నాడు. మనం యాక్చువల్